పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ అదే ఉన్నాం, స్వరూపాలమే కదా. నామ రూప గుణాలు మరి సాకారంగా వీటిని వనలే కదా మనం పతనం అయిపోతున్నాం, జన్మకు కారణం అవుతున్నాం. జన్మ లేకుండా చేసుకోవాలంటే నామరూప గుణాలు కూడా ప్రతి ఒక్కరూ అయి ఉన్నాం. ఉన్నది అదే. ఏ నేనైతే మనకు తెలిసిందో అసలు నేను మనలో ఉంది. ఇది మార్పు చెందే నేనని తెలియబడ్డింది. అసలు నేనుతో ఉంటాం అభ్యాసంలో మన సత్సంగులు అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నమస్కరించు. హాయిగా ఆనందో బ్రహ్మగా ఉంటుంది. ఎందువలన ఉన్నది నేనే అన్నాక ఆ నేనులోనే అన్నీ జరుగుతుంది. సృష్టి స్థితి లయం అన్నీ కూడా ఆ నేనులో నేను లేని చోటే ఉన్నదంతా నేను. అలా తెరను చూసుకుంటా మనలో అందరిలో అంతటా నిండున్న బ్రహ్మానికి నమస్కరించు. ప్రతి ఒక్కరిని జన్మం చరితార్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అమ్మలో ఒక్క సెకండ్ వేస్ట్ అయినా మరలా తిరిగిరా. దేహం ఉండగానే మనం చక్కగా జీవన విధానం, మరి జీవన్ముక్త స్థితి మనం తెలుసుకున్నాం. మన సత్సంగులు అందరూ కూడా హాయిగా ఉన్నాం. ఎందువల్లంటే ఈయన ఐసీ నుంచి వచ్చాక కూడా చెప్పారు, సత్సంగులు అందరూ కనిపిస్తున్నారు. అందరి దేవున 10 to 11 రోజు ధ్యానాలు అందరి దేవున. అందరికీ మనం అందరం కూడా ఏకాత్మ స్వరూపం. అనేకత్వం లేదమ్మా, ఉందంతా ఒకటే. మనమే అంతా. నేను నువ్వు అన్నది అసలు నేనుకైతే ఒక్కటే. ఈ పైపైన ఈ సాకారాలు చూసేవాళ్ళకే నేను వేరు, నువ్వు వేరు, వాళ్ళు వేరు, వీడు వేరు. సో ఉన్నదంతా నేనే. ఇంక విడిగా ఏముంటుంది? పరమాత్మయే మన అందరిలో ఉంది, అంతటా ఉంది. నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించింది కాబట్టి మన జీవన విధానం ఎంత సాఫీగా జరుగుతాం. ఆనందో బ్రహ్మ, ఆనందం అయి ఉన్నాం కదా. మరి ఆత్మ ముసలితనం లేదు, పరుస్తనం లేదు, బాల్యం లేదు, యవ్వనం లేదు. ఎప్పుడు కూడా దానికి ఎండకెండదో వానకు తడదో చిన్నప్పుడు చదివాం కదా, ఆ బట్టి పెట్టినంత ఆత్మగానే మిగులుతుంది. ఆఖరి శ్వాస వరకు కూడా దేహభావం వీడి ఆత్మగానే మిగులుతుంది. ఎందువల్ల అభ్యాసం. మహాత్ములు ఆది శంకరాచార్యులు వారి యొక్క పరంపర, మలయాళ స్వామి వారు, స్వామి శివానంద గారు, వారందరూ మహాత్మ అనుగ్రహంతో పంపిన ఈ దేహాన్ని దేహిగా ఉండమని పంపారు. చక్కగా దేహిగా. ఎందువలన ఏ దేహాలైనా నశించవలసిందే. ఈ దేహం ఆ దేహం ఆ దేహం అని ఏం లేదు. ప్రతి జీవి కూడా జీవలక్షణాలతో ఉంటే జీవి, జీవలక్షణాలు తొలిగితే పరమాత్మ. మనం ఎల్లవేళ ప్రతి ఒక్కరిని పరమాత్మగానే చూస్తున్నాం కాబట్టి అందరికీ వందనాలని చెప్పను. ప్రతి దాన్ని కూడా మనం జరనే అయిపోతాను, పని అయిపోతాను. విధిలో ఏం చేసుకున్నాం అన్నీ రెడీ అవి అలా రెడీగా ఉన్నాయి. అయిపోయి పని అయిపోతాం. పని మనము ఎప్పుడు మనం వెంట మన నీళ్ళ ఉంది కదా మృత్యు. ఎవరికి వారి తీరి ఏమి మోహం అది ఎందుకురా
తగనటరా ఇవి మాంసపు బొమ్మలు తరచివిరాగము చెందుమురా. ఎందువలన ఉన్నదంతా బ్రహ్మమే. నామ రూపం గుణం చూస్తే జన్మకాయ ఏకాత్మంగా మనం మిగులుతున్నాం కాబట్టి హాయిగా అనంతంగా ఉంది. అంతరా నిండున్న పరమాత్మ నమస్కారం ఇవ్వాలంటే ఎవరమైనా జీవలక్షణాలతో ఉంటే జన్మలెత్తుతాం, బ్రహ్మంగా ఉంటే బ్రహ్మంగా మిగులుతాం. మరి బ్రహ్మాత్మ అంట దీనికి మరి పెట్టినప్పుడే కాదు, అన్ని హాస్పిటల్లో కూడా మరి అలా చూసుకోవటం వల్ల మీకు హాస్పిటల్లో ఫోటో పెట్టమన్నాను, రాకృష్ణ పెట్టమన్నా. వైరాగ్యం రావాలి. మన దేహం నిజం అనుకోకూడదు. ఈ దేహానికి రకరకాలుగా మరి ఉన్నాయి కదా. ఏది విధిలో ఉందో ఆ విధిని నిర్వర్తించవలసిందే, మనం అంగీకరించవలసిందే. మనకెందుకు సాక్షిభూతంగా అలా ఉంటుంది. ఉన్నది నేనే, నేను తప్ప రెండు, ఉన్నది నేనే, నేను తప్ప రెండు అన్న భావంతో అలా ఉండట్లే. పరమాత్మే తాను తప్ప రెండోది లేదు. ఆత్మేనేనని పరమాత్మేని ఆనాళ్ళకు గురువు తార తెలుసుకొంటిని. ఆత్మేనేనని అలా ఆత్మతత్వంగా చూస్తాం. లేరు ఉన్నారు అసలు ఆ భావన కూడా రాదు. తలంపు మాత్రమే ఎందుకు రావట్లేదు? మామూలుగా మాట్లాడుకుంటున్నాం అంటే ముందు నుంచి అభ్యాసం వల్లే కదా. చూసి చూడలేనట్టు, విని వెళ్ళలేనట్టు, మాట్లాడలేనట్టు ఉండబట్టే కదా. ఆ చైతన్యంగా చూడబట్టే కదా ప్రతి ఒక్కరినైనా బ్రతుకున్న వారి గురించి కానీ, చనిపోయిన వారి గురించి కానీ పండితులైన వాడు విచారించదు అని భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యం చదవటం చిన్నప్పుడే జరిగింది కాబట్టి అప్పుడే చాలా బతికేస్తుంది. అలాగా ఎవరి విధి ప్రకారం ఆరో టైంకు పుట్టడం, మరణించడం. పుట్టుకొచ్చిందంటే మరణం కాదు, మధ్యలో ఈ ఆటలోనే మనం జాగ్రత్తగా మసులుకుంటే మరలా పుట్టుకే ఉంటున్నాం. పుట్టుకలేని స్థితి మన సత్సంగం అందరూ ఎలా ఉన్నారు? జీవన్ముక్త స్థితిలో ఉన్నారు. మరి నాన్న కూడా ఎంత ఇష్టమో సత్సంగులు అంటే. ఎందుకు అందరూ ఒకేలా ఉన్నారు, అందరూ పరమాత్మస్తులు అని తెలుసుకున్నారు. మరి భగవద్గీత మరి రోజు అదే పనిగా ఏం చూస్తావులే అని మానేమంటే మళ్ళీ మానేసి ఉపనిషత్ సార్ రత్నాకరం చదువుదామని అనుకున్నాను. అంతే ఇప్పుడు దేహం లేకపోయినా మరి రాసుకోవటం ఏం మానలేదు. హైదరాబాద్ పట్టుకెళ్ళిపోయాను, చక్కగా అప్పటి నుంచి రాసుకున్నాను. ఎందువల్ల ఉన్నదంతా బ్రహ్మే, ఉపనిషత్ సాధన. ఈ పుస్తకం మరలా ఇంకొకరికి ఇచ్చేయాలని చక్కగా ఒక్కొక్కటి రాస్తా అంటే ఉందే. ఇవన్నీ చిన్నా నుంచి చెప్పేసినాయే కదా. ఎంతో ఆనందంగా ఉంటాను ఇది చదువుతా ఇది నోట్స్లో అలా రోజు రాస్తుంటున్నాను. ఎందువలన ఈ దేహం లేదు కదా. చెబుతానన్నా మాట ఎందుకని ఈ ఉపనిషత్ రత్నాకరం ఈయనకు అంకితం. సత్సంగులందరికీ ఉపయోగమని ఈ గ్రంథము చూసి రాస్తున్నాం. సూక్ష్మదేహము నాశనం చేసుకోను. మన సత్సంగులందరూ కూడా సూక్ష్మదేహాన్ని నాశనం చేసుకోవాలి. విన్నపం ఎందుకంటే నేను ఇంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాను అంటే ఆ చిన్నాళ్ళ నుంచి
ఆ తత్వంలో ఉండబట్టే కదా. మరి 108 ఉపనిషత్తులు కూడా దీంట్లో రాయటం జరిగింది. మహానుభావుడు విద్యానంద ప్రకాశ్ గారు రాశారు ఉపనిషత్తులు, తెలుగులో అనువదించారు. ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తిక్తేన బుద్ధిద మావృతః కస్య సిద్ధన్వనం. ఈ చరాచర ప్రపంచమంతయు పరమేశ్వరునిచే అంటే పరమాత్మచే వ్యాపించబడి ఉన్నది. త్యాగభావంతో అనుభవింపము, ఇతరుల ధనాదులను కోరకము అని మొదలై మనకి పుస్తకం తీపితే ఏమన్నారు? ఈ చరాచర ప్రపంచమంతయు పరమేశ్వరునిచే, పరమాత్మచే వ్యాపించింది. త్యాగభావంతో అనుభవించు. నాది నేను అనుకుంటే కుదరదు. ఇది ఉన్నదంతా భగవంతుడు. సాకారంగా మనం ఉన్నామని ఇది నాది ఇది నాది అంటే కుదురుతుందా? నేను ఇప్పుడు అన్ని వదిలేసి వెళ్ళిపోలేదు. దేహంతో సూక్ష్మంగా ఉన్నారు, కారణదేహంతో ఈ పని అయిపోయింది జన్మ అంతే. ఈ ప్రపంచంలో ఉందామని మరి హైదరాబాద్ వైద్యానికి వెళ్ళాము, కానీ ఆయనకి అయిపోయింది. మరి పరమాత్మగా మనం మిగలాలా లేదా చెప్పండి? పరమాత్మగా మిగలటానికే కదా ఈ జన్మకు వచ్చాం, మానవ జన్మ. మరి చిత్తార్థం చేసుకోవాలి. ఉన్నది నేనే, నేను తప్ప రెండు. ఉన్నది నేను తప్ప రెండు, ఉన్నదంతా నేను అన్న భావంతో పరమాత్మే అని. మరి వేదాలు వేదాంత సారాలు మనకు తెలియవచ్చేది ఏంటి? కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన, యోగం. జ్ఞానం తెలుసుకుని ధ్యానం తమో గుణం లేకుండా ప్రతిదాన్ని బ్రహ్మాత్మంగా. మరి మా చిన్నప్పుడు కృష్ణార్పితాను, ఆ తర్వాత నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను. మరి నాలోంచి రావటంతో ధ్యానం నుంచి, అప్పటి నుంచి బ్రహ్మాత్మ. మరి పరమాత్మే చేస్తున్నాడు, పరమాత్మే చూస్తున్నాడు, పరమాత్మే అంటున్నాడు అనే భావంతో ఉండేటట్టుగా ఏమవుతుంది? నేను నాది బంధం లేదు. అక్కడ బంధ విముక్తులుగానే ఈ సాకారంతో నిరాకారంగా ఉండబట్టి బంధ విముక్తులుగానే ఆఖరి శ్వాస వరకు ఉండగలుగుతాం. ఎందువల్ల? తెలియబట్టింది కాబట్టి. తెలియబడ్డాక ఇంకేముంటుంది? తెలుసుకున్నాక ఇంకేముంటుందమ్మా? తప్పు చేయండి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేను తప్పలేదు అన్న భావంతో రిలాక్స్గా ఉంటుంది. పరమాత్మయే చెప్తాను, పరమాత్మయే వింటాను. ఈ చెవి ద్వారా ఏం చెప్తాం? సాకారం పలికింది కదా, వింటాం. ఈ వాక్య ఎలాగా? ఈ నోటితో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలన్నీ పంచతన్మాత్రం, పంచ ఇంద్రియాలు, పంచకోశాలు, షట్చక్రాలు, అసలు మనలో స్థూల సూక్ష్మ కారణదేహం, జ్ఞానేంద్రియాలు, కర్ణేంద్రియాలు అన్నీ కూడా మరి ఎలా పనిచేస్తున్నాయి? మనలో ఉన్న పరమాత్మయే ఆయన ద్వారానే ఈ పనులన్నీ చెప్పారు. సూక్ష్మదేహాన్ని నాశనం చేసేసుకోవాలి మనం అందరం కూడా. సూక్ష్మదేహం, స్థూలం అంటే జీవుడు తప్పుకోగానే స్థూలానికి అక్షతాలు, చిన్నపిల్లలు అయితే లోపల పెట్టడం ఏదో రకంగా జరుగుతుంది. కానీ సూక్ష్మదేహాన్ని నాశనం చేసుకోవాలి. మన సత్సంగులందరికీ అది వినపం.
సూక్ష్మదేహాన్ని నాశనం చేస్తుంది. అంటే మరలా పుట్టుకు లేకుండా చేస్తుంది. పుట్టుకులేని ఉన్నది. ఎందువలన ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో బతికేస్తున్నాను కదా. అలాగా అనుకోగా అలా ఓరుకుంది. సాక్షిపోతున్నాను, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు అన్నది వదిలేస్తాం. ఇంకా అలా ఉంది. వింటున్నాయా? మనకు కావాలంటే తినకూడని, మనకు అక్కర్లేదు. అలాగే మనకు కావాల్సిన మాటలు మౌనంలోనే అన్ని జరిగిపోతున్నాయి. ఏ ఆలోచన లేకుండా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కూడా ఉందా మనకి? లేదు. ఆ అభ్యాసం ఉండబట్టే కదా ఈవేళ సడన్ గా మరి మృత్యువు వెన్నంటే ఉందని తెలుసున్నా. ఆ దేహం లేకపోయినా ఇలా ఉండగలుగుతున్నాను అంటే చెప్పండి. అనుభవం. బ్రహ్మంగా పుట్టాం, బ్రహ్మంగానే మిగులుతాం. మనం అందరం కూడా బ్రహ్మ జ్ఞానం కాబట్టి మన సత్సంగులు అందరినీ కూడా ఎప్పుడు మన నాన్న ఆనందం ఉన్నారు, నేను లేరు అనుకోవద్దు. మనం అందరం ఉన్నాం. ఉన్న దేహాలు వేరైనా పరమాత్మ మిగులుతాం కదా. ఇంకా దేహం కూడా లేదు కదా. జీవన్ముక్తి విదేహముక్తి. ఏ ఆలోచన మనకు నిలుపుతుందా? మార్పు చెందిదే కదా. ఎందువలన మార్పు చెందిన వాడిని నేను అని తెలుసుకున్నాను కాబట్టి మార్పు చెంది అన్నీ అలా జరుగుతూనే ఉంటాయి. అలా ఓర్పుకుంటున్నాను. పరమాత్మే నేను తప్ప రెండవది లేదే. ఉన్నదంతా నేనే. విడిగా ఏముందన్నా వ్యవహారంలో ఏదో అలా సాగింతాం కానీ పట్టు ఉండదు. తింటాం, ఉంటాం, మాట్లాడతాం, కూర్చుంటాం, నవ్వుతాం. ప్రతి అవయంతో పనిచేస్తూ ఉన్నా ఏ భావరహితం, భావం లేని స్థితే బ్రహ్మం అంటే. మనలో అందరిలో అంతటా ఉందే అని తెలుసుకున్నాం. ఉన్నదంతా పరమాత్మ ఏకాత్మ. నా చిన్నాడి నుంచి కూడా ఒకేలా ఉన్నాను. ఈవేళ వేరుగా ఎంచుకుంటాను. ఏదొచ్చినా అంతే సాక్షిపోతుంది. నేనుగా మిగులుతాను. ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా అభ్యాసం. అది ధ్యానంలోనే కదా నేనే నువ్వు, నువ్వే నేను, నేనే బ్రహ్మనే నేను, నేనే అంతా నేను, ఇవన్నీ వచ్చింది. స్వామి శివానంద్ గారి ఫోటోలు రావటువంటి ఈ ఖాళీ వచ్చేటువంటి నాటి నుంచి మలయాళ స్వామి వారి భిక్ష ఇదంతా మా అమ్మ కడుపులో ఉండగా ఆ భిక్ష పెట్టి జ్ఞానం పడుతుందంటే పంపారు. పంపిన వారు పని చేయించుకుంటున్నారు. మహాత్ముల యొక్క అనుగ్రహంతో మరి జరుగుతాం. జీవనంగా పరమాత్మ మిగులుతూ అంతా వారి యొక్క అనుగ్రహం. అందుగురించే మనం పెద్దలను గౌరవిస్తాం. వారికి ఎంతో అనుభవాలు ఉంటాయి. వారిని గౌరవించి తెలుసుకుని ఆచరిస్తాం. పెద్దల మాట సర్దుమూటలు ఎందుకన్నాను? పెద్దలు చెప్పింది వినాలి. ఇంటే ఆచరిస్తే అనుభవంలో ఉండేటప్పుడు జీవన్ముక్తే. దేహం పంచభూతాల నుంచి తెచ్చుకుంది, పంచభూతాల్లో కలిసేటప్పుడు విదేహముక్తి అంతే. అది గుణాన్ని రహితం చేస్తుంది. సూక్ష్మ దేహాన్ని నశించేస్తుంది. అమ్మలో అందరికీ నమస్కారం. ఉపనిషత్తు సారం 108 ఉపనిషత్తుల సారం తెలుసుకోండి. ఉపనిషత్ సారత్నాకరం చక్కగా ప్రతిరోజు ఇదే చెప్పు. ఇదో హాస్పిటల్లో బాబు ఇంట్లో ఉండగానే హాస్పిటల్లోనే మొదలుపెట్టాను రాస్తాను. శ్రీ 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 శంకరాచార్యుల వారు, శ్రీ 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 మలయాళ స్వామి వారు
శ్రీ 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 స్వామి శివానంద్ గారు మొదలగు మహాత్ముల వారి కృపతో ప్రారంభించడం జరుగుతుంది. నా అనుభవాలే ఉపనిషత్తుల్లో వాక్యాలు ఒక్కటే కదా. అందువలన శాస్త్ర ప్రమాణం నా అనుభవం ఒక్కటే అని అర్థమైంది. నేను బ్రహ్మాన్నే నేను, ఈ దేహం నేను కాదు, నేనే నువ్వు నీది నువ్వు, నేనే అంతా అంతా అన్నీ నేనే, సర్వం నేనే, సగం నేను, అండా పిండ బ్రహ్మాండంతో నేను చోటేయలేదు, నాలోనే అన్నీ ఉన్నాయి, నేనే అంతా. కాబట్టి ప్రతీది నేనే కదా, ఉన్నదంతా నేనుగా ఉన్నాను, నేను అయి ఉన్నాను. ఇదేం మధ్యలో ఇది ఏడు రాదు, మధ్యలో అదేదో అంకుల్ ఇలా వస్తుందా? మరి 108 ఉపనిషత్తులు, ఈశావాసోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండ్యూకోపనిషత్తు. నాకు ఇన్నాళ్ళు ఈ పేరునేమి తెలియదు అసలు. మరి బ్రహ్మం నాన్న పుణ్యం అంటే ఈ పుస్తకం చదవాలనుకున్నాను, అది ఇప్పుడు చదివింతున్నాను. తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, బ్రహ్మోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, జాబాలోపనిషత్తు, శ్వేతాశ్వత రోపనిషత్తు, హంసోపనిషత్తు, ఆరుణికోపనిషత్తు, గర్భోపనిషత్తు, నారాయణోపనిషత్తు, పరమహంసోపనిషత్తు, అమృత బిందోపనిషత్తు, అమృత నాదోపనిషత్తు, అథర్వ శిరోపనిషత్తు, అథర్వ శిఖోపనిషత్తు, మైత్రేయన్యుపనిషత్తు, కౌశితకి బ్రాహ్మణోపనిషత్తు, బృహద్యాపాలోపనిషత్తు, నృసింహ పూర్వతాపిన్యుపనిషత్తు, నృసింహోత్తర తాపిన్యోపనిషత్తు, కాలాగ్ని రుద్రోపనిషత్తు, మైత్రేయోపనిషత్తు, సుబాలోపనిషత్తు, క్షుంకోపనిషత్తు, మంత్రికోపనిషత్తు, సర్వసారోపనిషత్తు, నిరాలంబోపనిషత్తు, సుఖరహస్యోపనిషత్తు, వజ్ర సూచికోపనిషత్తు. మహాత్ముల యొక్క అనుభవాలు. మరి ప్రతి ఒక్కరూ కూడా మహాత్ముని తెలియచేయటానికి మనకి మరలా ఈ అనుభవవాక్యాన్ని, శాస్త్రవాక్యం మరి ఒక్కటే అని తెలుసుకుని పరమాత్మ మళ్ళీ ఇలా రాయించాడు. రోజు ఇదే పనిలో ఉన్నాం, చక్కగా రాసుకుంటున్నాం. హాస్పిటల్లో కుదరపైన ఒక్క శ్లోకమైనా రాసుకున్నాం. అలాగా చక్కగా ఎన్నో ఉపనిషత్తు చక్కగా రాసుకోవటం జరుగుతుంది. మరి తేజో బిందోపనిషత్తు, నాద బిందోపనిషత్తు, ధ్యాన బిందోపనిషత్తు, బ్రహ్మ విద్యోపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు, ఆత్మ బోధోపనిషత్తు, నారద పరివ్రాజకోపనిషత్తు, త్రిశకి బ్రాహ్మణోపనిషత్తు, సీతోపనిషత్తు, యోగ చూడామణ్యోపనిషత్తు, నిర్వాణోపనిషత్తు, మండల బ్రాహ్మణోపనిషత్తు, దక్షిణామూర్త్యుపనిషత్తు, శరభోపనిషత్తు, స్కందోపనిషత్తు, త్రిపాద్విభూతి మహానారాయణోపనిషత్తు, అద్వయ తారకోపనిషత్తు, రామ రహస్యోపనిషత్తు, రామతాపిన్యుపనిషత్తు, వాసుదేవోపనిషత్తు, ముద్గలోపనిషత్తు, శాండిల్యోపనిషత్తు, వైద్యలోపనిషత్తు, భిక్షుకోపనిషత్తు, మహోపనిషత్తు, శారీరకోపనిషత్తు, యోగ సిగోపనిషత్తు, తుర్యాతీతోపనిషత్తు, సన్యాసోపనిషత్తు,
పరమహంస పరివ్రాజకోపనిషత్తు, పనిషత్తు, కుండికోపనిషత్తు. ఎందువల్లంటే నాన్న అక్కడ అడిగారు ఐసీ నుంచి వచ్చాక, సత్సంగం జరుగుతుందా అని. జరుగుతుంది. బ్రహ్మంలో రోజు జరుగుతుంది కదా, నేను ఇక్కడ ఉన్నాను. H1 న్యూస్ డివోషనల్ ఎలా కుదురుతుంది మరి? రామకృష్ణ వీళ్ళందరూ ప్రేమేలా మొత్తం అందరూ పెడుతున్నారు కదా అనుకున్నట్టు అందరూ ఎప్పుడులాగా జరుగుతుంది అన్నారు. అప్పుడు ఆనందపడ్డారు. అంటే ముందు ఇష్టం అయిపోయినా ప్రపంచం కన్నా సత్సంగం బాగుంది. మార్పు చెంది ప్రపంచం నచ్చలేదు, పరమాత్మగా నచ్చింది. ఆయన బ్రహ్మం అనుకుంటున్నారంటే మోనివర్ కానీ అనుకుంటున్నారు అనుకోలేదు నాకు సంబంధం. ఏమో రోజు కూర్చునేవారు కదా, కూర్చుని విన్నారు. ఆయన అడిగారు సత్సంగులు అంటే ఎంత ప్రేమ వచ్చింది. అలాగే మీ అందరికీ నానంటే ఎంతో ప్రేమ. నా మీద లేదు మీకు, మామ మామ మామ. మరి పేర్లు చదివితే ఈ అన్ని అసలు పుస్తకం తినిచ్చేవారు కాదు, నోటితోటే చెప్పను. ఇప్పుడు రోజు ఈ ఉపనిషత్తుల సారంతా చెప్పడం జరుగుతుంది. సావిత్రి ఉపనిషత్తు, ఆత్మోపనిషత్తు, పాశుపత బ్రహ్మోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు, అవధూతోపనిషత్తు, త్రిపురాతాపిన్యోపనిషత్తు, దేవి ఉపనిషత్తు, త్రిపురోపనిషత్తు, కట రుద్రోపనిషత్తు, పావనోపనిషత్తు, రుద్ర హృదయోపనిషత్తు, యోగ కుండల్యోపనిషత్తు, భస్మ జాబాలోపనిషత్తు, రుద్రాక్ష జాబాలోపనిషత్తు, గణపతి ఉపనిషత్తు, దర్శనోపనిషత్తు, తారా సారోపనిషత్తు, మహావాక్యోపనిషత్తు, పంచ బ్రహ్మోపనిషత్తు, ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు, గోపాలతాపిన్యోపనిషత్తు, కృష్ణోపనిషత్తు, యాజ్ఞవాల్క్యోపనిషత్తు, వరాహోపనిషత్తు, శాక్యాయని ఉపనిషత్తు, హయగ్రీవోపనిషత్తు, దత్తాత్రేయోపనిషత్తు, గారుపనిషత్తు, కలిసంతరణోపనిషత్తు, జాబాల్యుపనిషత్తు, సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్తు, సరస్వతి రహస్యోపనిషత్తు, ఋషుసోపనిషత్తు, సోపనిషత్తు, ముక్తికోపనిషత్తు. ఆసక్తి సమ్మైన పిచాచనం, నిరాసక్తి సమ్మైన దైవం, విరాగంలోకి సమ్మైన అమృతం. మరి ఎలా జరిగినా అలా ఉన్నానా లేదా చెప్పరా? అలాగే ఉన్నానా లేదా? ఆనాడు ఈనాడని ఏదైనా మార్పు ఉందా? నేను దేహిగా ఉన్నానా దేహంగా ఉన్నానా? దేహిని. ముందు నేనే వెళ్ళిపోతా ఉంటున్నాను, ఇప్పుడు నేను వెళ్ళిపోయాను. ఏమి మానేసి శుభ్రంగా అలా ధ్యానంగా ఉండిపోదాం అనుకున్నాను. ఇంకా పని పాటలు లేదు కదా, ఇంక వండి పని లేదు కదా అనుకున్నాను. మరి తాను H1 న్యూస్ డివోషనల్ పెట్టారు. నాకు అసలు ఏమీ ఇష్టం ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి అంటే అన్నీ ఇష్టమే, ఇలాగా ఇష్టం లేదు కాదు, పని లేదు అనుకున్నాను. ఒక్కొక్క అమ్మని బొట్టు పెట్టుకోండి అమ్మా, మాకు కుదరదు, ఇలా ఉండండి అమ్మా, అలా ఉండదమ్మా. మరి మీరు చెప్పినట్టే విన్నాను, నాన్న చెప్పినట్టు విన్నాను, తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నాను, పిల్లలు చెప్పినట్టు వింటాను. మీరు ఎప్పుడు అన్ని మీరు అందరు చెప్పినట్టే విన్నాను. అందువల్లనే నాకు ఇంత హాయి. ఎందువల్ల నాకు ఏ గొడవ లేదు, ఉన్నది నేనే అన్నాక ఇంకేం భావనలు ఉంటారా? అందువలన అంతా బ్రహ్మమై ఆఖరి శ్వాస వరకు బ్రహ్మార్పణంగా ఉంటమే నా ధ్యేయం. నేను ఒక్కటే అన్నాను, నేను ఉన్నంతకాలం చూసుకుంటాను. కరెక్ట్గా బాబు వద్దామనే టైంకి ఆడి పాపం కరోనా టెస్ట్ చేయించుకునే వచ్చాడు. నాకు చేయించే పాపం అంతే అయిపోయింది. పరమాత్మగా నేను మీకు ఎందుకు ఐసీలోని అవన్నీ పెట్టేస్తాను కదా, భయపడు. ప్రాణం అసలు ఏంటి, బీపీలు, షుగర్లు, ఊపిరితిత్తులు, హార్ట్లు అన్నీ ఒకదానికి ఒకటి తోడైపోయింది. వచ్చాక పాపం అలాగా ఆ గదిలోనే నేను ఉంటాయని ఐసీలో
ఇంక అసలు ఆ భయంతో పవర్ మళ్ళీ ఇలా అనేటప్పుడు నేను శాంతం అయిపోయింది. ఎంత శాంతిగా ఉందో అన్నా. మళ్ళీ లాస్ట్ కూడా అంటే బీపీ వస్తానంట మైండ్లోని ఇవి వచ్చేస్తాయండి, నరాలన్నీ బదలైపోతాయండి. మరి అన్నీ ఒట్టు తగ్గితే ఒట్టు తగ్గితే ఒట్టు అలా అలా అయిపోయింది. నిజంగా అలాగా డాక్టర్ మళ్ళీ ఐసీకి వస్తే ఉండరన్నారు. మళ్ళీ రెండోసారి ఐసీకి వెళ్తాయండి. మనం వివరాన్ని వెనకాల కుర్చీ కాదు, మన కారులో వెనకాల పడుకుని వచ్చేదిగా నా ఫోటో పెట్టు. ఎందుకంటే వైరాగ్యం తెలియాలి. దేహం నిజం అనుకోకుండా మన సత్సంగా ఎంత బ్రహ్మంగా ఉన్నా కళ్ళెదురు ఉన్నా నాంది. నాకు అప్పుడే ఫోటో తీసాను మా పాప కోసం, మా బాబు కోసం. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఆ గదిలోని చూపించడానికి తీసాను. అర్థమైందా? ఆ ఫోటో పెట్టు. అందరికీ వైరాగ్యం ఇంకా ఇంకా ఈ దేహం నేను కాదు బ్రహ్మానని చెప్పిన దానికి ప్రాక్టికల్ చూపించేసారు. నానే చూపించేశారు మన అందరు. పరమాత్మి కప్పవాతము కప్పక మునిపి వేళ్ళు కీళ్ళు వంగక మునిపి హరినామ స్మరణాత్మలో వేడుకుని అజ్ఞానం మొదలు వేచింది కాదు. అంతేరా. ఊరికే ఓ అని ఊపిరితిత్తులో నీరు ఉంటుంది కదా, ఓ అని పెద్ద పెద్ద గోండు బ్రహ్మం బ్రహ్మం అనుకోమంటే బాగానే. ఆ తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు అంటే మరి చూడు మనం అనుకున్నాం. అందువల్లనే మన చుట్టాలందరూ, మన కుటుంబీకులు, మన చుట్టాలందరూ బ్రహ్మజ్ఞానులు అయితే మనకి ఆయన దీనికే దర్జాగా వెళ్ళిపోయింది. మనం ఆఖరి శాశ్వత మన ఊళ్ళో అందరినీ వాళ్ళు ఎన్నో ఎనకపోయినా చెప్పాలి, అడిగితేనే చెప్పాలని. అక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారు అడిగితే ఈ సిస్టర్లు వీళ్ళందరికీ చెప్పండి అంటే ఎలా వచ్చిందంటే నాకు అవి ఏం గుర్తులేవండి. నేను భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి నాకేమో ఉండదండి. ఈయన అన్నాను హాస్పిటల్లో. అంటే నేను హైదరాబాద్లో ఉన్నట్టుందా, నాకు హాస్పిటల్లో ఉన్నట్టుందా, మీరు బాధపడుతున్నారని నాకు ఏదైనా ఉందా అన్నీ అడిగింది. ఇలా ఇలా అన్నారు. అంటే నేను మామూలుగానే ఉన్నాను కానీ అన్ని డ్యూటీలు జరిగిపోయినాయి. నాకు దేహంగా అన్ని జరిగిపోతాయి కానీ లోపల ఏమి ఉండదు. చిన్నాడి నుంచి అన్నీ జరిగిపోతుంది వ్యవహారం కానీ ఏమి నాకు లోపలికి వెళ్ళదు. అంటే విధిలో ఏముందో అది అలా కాలగర్భంలో కలిసిపోయే వరకు జరుగుతుంది. దాన్ని అలా సాక్షిగా చూస్తుంది అంతే కదండి. అడిగితే ఇలాగే డాక్టర్ గారు ఇలా అడిగారు, అసలు క్యాన్సర్ ఎలా ప్రారంభం. నాకు ఏం గుర్తులు ఉండవండి, నాకు రోజు స్వచ్ఛంగా ఎలా ఉంటాను. వాళ్ళకు కూడా పాపం సత్సంగం అని చెప్తాను. ఎందువల్లంటే మాకు ఇంక రెండో మాట లేదు. నేను అక్కడ ఉన్నానని ఏమీ లేదు కదా. అక్కడున్నా ఎక్కడున్నా ఏదైనా బ్రహ్మే కదేంట్రా, ఈ అనంతత్వే కదా. ఆ రూమ్లో ఉన్నా ఈ అనంతత్వే, ఇక్కడున్నా ఈ అనంతత్వం, నీలో నాలో అందరిలో అంతగా వ్యాపించున్నదే కదేంట్రా, అంతే. డాక్టర్ గారు అడిగితే నవ్వాను. అడిగితేనే కానీ చెప్పనండి అని ఈ సిస్టర్లకు అన్ని చెప్పచ్చు కదా. నవ్వుకున్నారండి. బ్రహ్మం బ్రహ్మం మా గ్రూప్ ఆ తర్వాతనే వచ్చేసి పెట్టుకుంటా అన్నారు. ఆయనకి ఇష్టం అంట 2 మాటల్లో నేను జ్ఞానం చెప్పేది. ఇంక సమరపడిపోతే ఆ డబ్ల్యూడబ్ల్యూ అన్ని చూసుకోండి. నా నోటుకు వచ్చి కానీ చూడటం రాదన్న. చూస్తున్నారు మీ H1 న్యూస్ డివోషనల్ అదే చూపించారు. ఇంకేమున్నాయి మనకి, బ్రహ్మం బ్రహ్మమ్మ ఉంది అంతే కదా. అవన్నీ చూసుకోండి అంటేనే అలాగే నమ్మ. అలాగే ఇదంతా కూడా అంటే ఇంకా వచ్చి ఇంకా ఇంకా ఏవో వైద్యాలు జరుగుతాయన్న మరి ఆ భావంతో కదా నాన్న చేయించుకున్నారు. ఆయనకి ఆయుర్దాయం మరి అందరం అనుకోలేదు. అది భక్తికి సమైన భూషణం లేదు. పరమాత్మే అంతాని ఇలాగా ప్రతి ఒక్కరినే నేను భక్తికి ఎంత పూజిస్తాను చెప్పు.
భక్తిరా అంటే ప్రేమ. నాకు ఎవరైనా ఒకేలా ప్రేమించబట్టే కదా ఎంత ఆనందోగ్రహంగా చూడగలుగుతుంది. ప్రతి ఒక్కరూ నేనే అంతా, నేనే అంతా, నేనే సర్వవ్యాపి. మనము సర్వస్వతంత్రం ఉన్నది మనమే, విడిగా ఏమీ లేదు. ముక్తికి సమైన ధర్మము లేదు. మరి ముక్తికాంతం మనం ఎవరు? ముక్తి స్వరూపాలు. వ్యవహారానికి ఇవన్నీ కూడా సత్సంగం ఉండాలి, డబ్బులు ఉండాలి, ఆరోగ్యం ఉండాలని చెప్పేదానా లేదా? మరి డబ్బులు ఉండబట్టే కదా బాబు మరి అంత అలా చూసాడు. ఆడ అస్సలు చెప్పడే అంత నాకే ఆడ అస్సలు చూసుకోడు. అందరినీ అలా చూస్తాడు. తల్లి తండ్రి ఏంటి అందరం దైవ సమానం. అందు గురించి పాపం నాకే అయిపోతుంది భయం, కానీ ఆడికి ఏమీ లేదు. అహంకారమునకు సమైన శత్రువుడు, సోహంకారమునకు సమైన బంధువు. మనలోనే ఉన్నాడు కదా బంధువు, ఆత్మబంధువు. ఉన్నదంతా నేనే కదా, నేను లేదు చోటే లేదు కదా. ఇట్లా పరమాత్మే అంత. అందు గురించి అమ్మా ప్రతి ఒక్కడు అయి ఉన్నాం. వినిపించిందా? వేదము యొక్క అంతిమ భాగమునుగా ఉపనిషత్తులు బ్రహ్మతత్వమును ఆత్మజ్ఞానాన్ని లెస్గా ప్రబోధించుచు జనులను అసత్యము నుండి సత్యములకు మరల్చుచు చీకటి నుండి వెలుగులోనికి చేర్చుచు అప్పుడు కరుణమూర్తి సర్వశ్రమ చిత్తం సర్వకాల సర్వవస్థలను అని ఏక ప్రార్థనలు చేసేవాళ్ళు రమణ సంవార్త. మరి అసత్యము నుండి సత్యమునకు మరల్చు చీకటి నుండి వెలుగులోనికి చేర్చు మృత్యు నుండి అమృతత్వమును కొనుక్కోవచ్చు మహత్తరమైన ఉపకృతిని గావించుతున్నది. అవునా కదా? ఉపనిషత్తు సారమే మనం రోజు చెప్పుకునేదిరా. నాకు అది చిన్నప్పటి నుంచి ఆ అభ్యాసం వల్ల ఇది చదువుతుంటే ఇలాగా ఇవన్నీ మనం చెప్పేసుకున్నాను ఆనందం. శ్రీ శంకరాచార్యులు వారు ఉపనిషత్తులు బోధించు బ్రహ్మ విద్య వలన జనుల అజ్ఞానం నాశనం అయిందా లేదా? ఆయన మరి ఆ సంస్కృతంలోంచి తెలుగులోకి రాసిన మనం అందరం కూడా పూర్వీకుల సంస్కృతం మనకు తెలుగు అనువదించినందుకు మహానుభావుడు ఆది శంకరాచార్య గారు పుణ్యం అంట. ఒక్కొక్కరు కూడా బ్రహ్మ విద్యని అనుభవించుతూనే సమాధి స్థితిని అందుకున్నారు. బ్రహ్మ సాక్షాత్కారం లభించు దుఃఖము శిథిలమైపో. ఇంకా దుఃఖమేదిరా? ఏది నన్ను ఏడమని నేను ఎడుతున్నాను? దుఃఖమేదిరా? నేను బ్రహ్మాన్ని, నువ్వు బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతటా బ్రహ్మం. ప్రతి జీవి పరమాత్మే అన్న భావంతో ఉన్నప్పుడు ఏముంటుందా? మాట్లాడుతున్నానే కానీ నాకు ఏదైనా ఇదిగో శబ్ద స్పర్శ రూపరస్కందాలు నేను చూస్తున్నాను. ఈ అవయవాలతో మాట్లాడుతుంది, కళ్ళతో చూపుతుంది, చెవుతో వినిపిస్తుంది, నోటితో మాట్లాడింది. అలా హాయిగా ఆ తత్వం సర్వసంగ పరిత్యాగం రా. నాకు ఏ భావంలో లేక హాయిగా ధ్యానం చేసుకోవటం, యోగా చేసుకోవటం, ప్రాణాయామం చేసుకోవటం, వాకింగ్ చేసుకోవటం, మితాహారం మెత్తనిద్దాం, చక్కగా సెటిల్ అయిపోయింది దేహం, బాగానే ఉంది, ఇంకేమీ లేదు కదా. అక్కడ శరీర శ్రమ పొద్దుండి కూర్చుండేనది అవన్నీ అయిపోయింది అంతే. మామూలుగా తెల్లజాను ఎప్పుడులాగా లేసుకో అర్ధరాత్రి నుంచి మామూలు అయిపోయింది. నాకు 4-3 గంటల కన్నా నిద్ర అవసరం ఉంటుంది, మామూలు అయిపోయింది అంతే. మరి ఇదంతా ఎవరు బాగు చేస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఉన్నదంతా పరమాత్మ. అన్నీ కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడినా, తిన్నా ఈ అవయవాలతో చెప్పేది ఎవరు? లోపల ఉన్న అనంతం, అందరిలో ఉన్న అనంతం, అంతగా ఉన్న ఏకాత్మ. అందు గురించి ఇదేం నేను కాదు, నేను ఆత్మని ఎంత మరి రిలాక్స్గా ఉండగలుగుతున్నాను. దేహ జడం, దేహిగా ఏమాక్కర్లేదు, సావు లేదు, పుట్టుకలేదు, దానికి ఎండక ఎండదు, వాన తడదు,
స్థితప్రజ్ఞ లక్షణాలు బట్టి పెట్టాం కదా, అంతే ఊరికే అలా ఉంటున్నాం. బ్రహ్మ సాక్షాత్కారం లభించు, దుఃఖము శిథిలమైపు. మా బాబుకి హార్ట్ వచ్చినప్పుడు కూడా నాకేం లేదు. ఎందువల్ల జరిగేది జరుగుతుందా? నువ్వెవరు నేనెవరు? మీ ఇంతమంది సత్సంగులు ఇదిగో మనం అందరం ఆధ్యాత్మికంగా ఉంది కలిసాం, కానీ నువ్వెవరు? నేను నువ్వంటే చుట్టాలు. మరి ఇప్పుడు వచ్చు ఏ టైంలో ఎలాగా మనం అందరం కలవాలో అలాగే కలుగుతుంది. ఆధ్యాత్మిక విద్య రహస్యము బోధించినది కావన్నా దాన్ని ఉపనిషత్తు అని చెప్తారంట. అంతే కదా, మరి ఉపనిషత్తులను పేర్కొనబడి పరమసత్యమును మన్నము చేయటం ద్వారా జనులకు అపార ధైర్యం. ఏంటా మరి ఇప్పుడు ఎలా ఉన్నానంటే ధైర్యం, అపరిమితోత్సాహం. నాకేదో ఉత్సాహం తగ్గింది. దివ్యముగా అనుభూతి తప్పగా కలుగు. సాక్షాత్తు నన్నే సుకున్నారు కదండి. ఏమీ లేదంటే ఉన్నది నేను అలా ధ్యానం చేసుకుంటా. నాకు అలా జీవ సమాధి ఇష్టం, పరమాత్మ అలా ఇష్టం, నిర్వికల్ప సమాస్థితి. మరి ఈ సమాధిలో ఉండే మాట్లాడబట్టే కదా దేహభావం లేదు. దేహభావం ఉంటే ఇలా మాట్లాడగలను. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. మనకు కావాల్సింది ఏంటో చెప్పు. ఎనర్జీ అని బలం. బలం అట్టి బలం ఉపనిషత్తు వాక్యముల ద్వారానే తెలుసుకుని సత్యములను విశ్వసించుట చేతను, నేను ఆత్మను భావించుట చేతను కలుగను. జీవితములను సంస్కరించి బ్రహ్మానందమయులుగా ఉండొచ్చును. అవునా? బ్రహ్మానందమయంగా ఉన్నాను లేదా? కనిపెడుతున్నాను లేదా? నరు నారాయణగా ఈ అష్టోత్తర శతోపనిషత్తులందరి 108 పరమ సత్యములను ముముక్షులు బాగుగా గ్రహించి ఆచరించి స్వస్వరూప సాక్షాత్కారము ఆత్మానుభూతిని వడిసి కృతార్థులగుదురుగాక. బ్రహ్మ సత్సంగుల వలన బ్రహ్మ సత్సంగులు అవుతుంది. బ్రహ్మ సత్సంగం వలన బ్రహ్మ సత్సంగులు అవుతురు అని రాసిస్తారు. అవునా కదా? బ్రహ్మ అమ్మ, మీ అమ్మ బ్రహ్మాత్మ అని పెట్టేస్తాం. మరి చూడు, రెండు ప్రపంచం అంతా నీకు మిథ్య అని తెలుస్తుందా లేదా? ఎందువల్ల ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదురా. ఈ మధ్యలో ఆట కారణంతో ఏం తెచ్చుకున్నా అది జరుగుతుంది. అసలు మనకు సంబంధం ఏంటి? విధిని తెచ్చుకున్నాము, మనం చేసుకుందే కదా విధిలో వచ్చింది. అది ఉంది అంతే. దేని గురించి విచారిస్తాం? బ్రహ్మంగా లేనని ఆడవాళ్ళు తప్పించి దేని గురించి విషయాల గురించి చెప్తాం. ఈ దేని నేను కాదు, నేను బ్రహ్మాను. ఆ బలంతో ధైర్యంగా ఆఖరి శ్వాస వరకు ఉండాలి. అది మనకు ఉన్నా కదా. అసూర్యానామతే లోక అందేన తమసావృత తాస్తే ప్రేత్యాభిగచ్చతి ఏకేశాత్మనో జనః. ఇది రెండోది ఈశావాస్యోపనిషత్తులు శ్లోకం. ఇదేనా ఇలాగ చదవగలుగుతున్నా అంటే మా బాబాయ్ మాకు చరిత్ర అమర కోసం హిందీలో, ఇంగ్లీష్లో రామాయణం, సుందరకాండ పెళ్ళయ్యాక వెళ్ళి వచ్చే టైంలో కూడా చదివించేస్తే రాకొచ్చేసి ఆడుకోవటానికి లేకుండా ఎలాగ మహానుభావుడు ఆయన చదివించి ఇవన్నీ కూడా చదివించినందుకు ఈ మాత్రమైనా చదవగలుగుతాం. అసుర సంబంధములకు లోకములు అజ్ఞాన రూపము అంధకారం చే వ్యాపకము. అవునా కదా? బ్రహ్మంగా ఉన్న వాడికేమో బ్రహ్మంగానే మిగలాలి. మామూలు వాళ్ళకి దేహం నేను పాపం తెలియదురా, ఇదంతా నిజం అనుకుంటాం. వాళ్ళు అలాగే చూడు, అన్నీ అలాగే ఉన్నాయి. దేహం ఉందా చెప్పు, నాన్న అన్నీ నిజమే కదా. మరి అంతే. జూమ్లో అన్నాను కదా, అయితే జూము నేను ఎలా మాట్లాడతాను?
అజ్ఞానం గురించి చెప్పనా? ఎవరి మీద చూస్తాను? మేమే చెప్పనా అంటే చెప్పమన్నారు కదా. అప్పటి నుంచి నాన్న చెప్తున్నాను, అంతవరకు దాచుకున్నాను. అంటే నాకు ఎవరైనా నేనే అని తెలుసు కాబట్టి చెప్పేదంటారు. కానీ మరి చెప్పమన్నారు, చెప్పు. నాకు ఏదైనా ఉందా భావన? అస్తమా నాన్న మీద చూస్తున్నారు అనేవాడు. ఆయన ఉన్నా లేకపోయినా నాన్న మీద చెప్పాలి. ఎవరు చెప్పినా ఎవరు ఊరుకుంటారా? ఎలా చేస్తూ ఊరుకుంటారా? నేను చెప్తూ ఊరుకుంటారా అని చెప్పమన్నారు, అంతే చెప్పాను. అసలు సంబంధములకు లోకము ఇంకేమున్నాయనే? అతలు సుతం తలా అతలు పాతాడు. భూలోకం, భూలోకం, సౌరలోకం, మహోలోకం, తప్పులోకం, సత్యలోకం, ఇంకా కొన్ని లోకాలు పేరు మర్చిపోయింది. 14 లోకాలు అసుర సంబంధం లోకాలు. అజ్ఞానం వల్లే కదా. అజ్ఞానం అని చీకటి మాకు 24 గంటలు ఆ వెలుగులోనే ఉంటుంది. ఏ వెలుగు? తానే జ్యోతిష్. ఇగో లైట్ వెలిగించి దీపం పెట్టు, దండేసి దీపం పెట్టు, ఫోటో పెట్టు, లైట్. అది ఎంతవరకు? దీపం ఆ నూనె అయిపోయాక కూర్చుంటుందా? ఆ దండం ఆడకుండా ఉంటుందా? ఆ ఫోటో బాధ అవ్వకుండా ఉంటుందా? అన్నీ మార్పు చెందియే కదా. కానీ కాలానుగుణంగా అన్నీ అవసరమే. అవసరం లేదు సృష్టిలో అంటాం లేదు. భగవంతుడు సృష్టిలో అన్నీ అవసరమే. ఇలా తింటున్నాం, మలమూత్రోత్సవం జరగట్లేదా? ప్రాణ అపాన ఉదాన సమాన వాయువులు అన్నీ పనిచేయట్లేదా? ధ్యాన వాయువులు అన్నీ పనిచేయట్లేదా? చెప్పు. అన్నీ అవసరమే. కానీ దాని ఎందే మమేకం అవ్వకుండా పరమాత్మ ఎందే మమేకం. చెప్పు. రుచులు ఏమైందిరా? నాన్న రుచులు ఏమైందిరా? ఏమైంది? నేను ఎప్పుడు నన్ను తెచ్చదే ఏం పడితే అది తినేస్తుంది అనుకోండి. అన్ని బ్రహ్మంగా ఉండేవాడికి అవి ఉండదు. మీకేమో దేహం నేను అనుకునేవాడికి ఇవే మరి అసలు సంబంధ గుణాలంటే. అర్థమైందా? ఏదైనా బ్రహ్మాత్మకంగా తిను, ఏది మాట్లాడినా బ్రహ్మాత్మకంగా మాట్లాడు. అప్పుడు నేను నాది టచ్గా ఉండదు. నన్ను చూస్తున్నావు కదా. ఆత్మజ్ఞానం లేని వారు అట్టి అసుర లోకంలోందే జన్మించు నన్నే ఇష్టం. తదే జతి తన్మయ జతి తద్దూరే తద్వింతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్వాస్య బాహ్యతః. 5వ శ్లోకం. ఆత్మ దృశ్య పదార్థ రూపంలో చదివించు. ఆత్మ దృశ్య పదార్థ రూపంలో చదివించు. నేను ఈ మీదే చెప్పాలి. నేను అవునా కదా? చెప్పమంటావా? నువ్వు కూడా వద్దంటావు. చెప్పండి. మరి అందరి కోసం మరి ఇది పెట్టావు కదా. వాస్తవంగా అంటే అందరూ బ్రహ్మంగా ఉంటారంగా. జన్మలేని పని కోసం కదా మన సత్సంగం. వాస్తవంగా అధిష్టాన దృష్టి చేసి చెల్లించు. అజ్ఞానులకు అది దూరంగా ఉంది. అజ్ఞానుల కంటే దూరంగా ఉంటుంది. తెలుసుకున్నాక ఏదైనా ఉందా? ఉన్నదంతా నేనే అంటున్నాను. దూరం ఏంటి? నాలో, నీలో, అందరిలో, అంతటా చూడు. ఇలాగా పైన, కింద, ఇటు, ఈ పక్క, ఆ పక్క, ఎటు చూసినా నేను బ్రహ్మంలో ఉన్నాను లేదా? మరి దగ్గరగానే ఉన్నాను లేదా? దూరంగా ఎక్కడో ఉందా? నాలో, అందరిలో, అంతటా ఇదిగో సర్వం బ్రహ్మమయమే కదా. ఆహారం తిన్నా చక్కగా మనలో ఎంత తీర్చిదిద్ద పెట్టేట పరమాత్మ. మనకి ఎందుకమ్మా మానవ జన్మ చిత్తార్థం చేసుకున్నాం. ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉన్నాం. మరి జ్ఞానికి ఎలా ఉంటుంది? జ్ఞానం ఇదే కొనుక్కునేదా? బజార్లోకి వెళ్ళి కొనుక్కునేదా? నాలో, నీలో, అందరిలో, అంతటా మరి వ్యాపించి ఉందా లేదా? సర్వవ్యాపి ఆ ఆత్మ ఈ సమస్త జగత్తేందు బాహ్యాంతరములందును కూడా వ్యాపించు. చక్కగా వ్యాపించి ఉండబట్టే కదండి రోజు 5 చదువుతుంది.
ఎస్తు సర్వాణి భూతాన్యాత్మాన్ పశ్యతి సర్వభూతేషు సాత్మానం తతో విజుగుప్యసేతి. ఎవడు సమస్త ప్రాణులు తన ఆత్మీయందే చూచును. నా అనుభవానికి సరిపోతుందా లేదా ఒక్కొక్కటే. ఎవరు సమస్త ప్రాణులను తన ఆత్మీయందో చూసును, అట్టే సమస్త ప్రాణులందును తన ఆత్మనే కాల్చును. అట్టివాడు సర్వాత్మ దర్శనం ఉన్న దేన్ని ద్వేషింపడు. దేన్ని ద్వేషింతాం? దేన్ని మరి వద్దంటామా, కావాలంటామా? కోరికలేవి ఎలా జరిగినా అలా ఉండిపోవట్లేదు, సాక్ష్యభూతంగా అలా ఉంటుంది. జరగని జరగరాంది జరిగేదే జరిగి ఉన్నది నేనే అన్న భావంతో సర్వాత్మ దర్శనం ప్రతి ఒక్కళ్ళో తానే అన్న భావంతో అలా ఉండిపోతుంది. మరి నాకు రోజు ఇదిగో పొద్దు పాకంగా అయిపోయింది, మధ్యాహ్నం తిరిగేస్తాం, ఏది డి విటమిన్ అంటే, మళ్ళీ సాయంత్రం తిరుగుతాం. ఈ వాకట్లోనే నాకు రోజు గడిచిపోతుంది. ఇంట్లో ఏమో కొంతసేపు ఉంటే వాకట్లోనే ఎక్కుంటాం. ఎందువల్ల ఇది మరి ఆయన రోజు చూస్తున్నానా చెప్పినది వింటున్నానా, మీతో మాట్లాడి వింటున్నానా, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానా? ప్రతి ఒక్కళ్ళలోని సర్వాత్మ దర్శనం అంటే నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడు ఉన్నాడే, వాడిని దర్శనం చేసుకుంటున్నాను. సమస్త ప్రాణులు తన ఎందే చూసును. నేనే అంతా మరి వచ్చిందా లేదా? ఈ నేనులోనే అంతా అని తెలియజేయటం అనుభవపూర్వకంగా తెలియబడ్డందా లేదు? స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి ఎలా రావట్లే ఖాళీ వచ్చేసి. అట్లే సమస్త ప్రాణులందును తన ఆత్మనే కాల్చు. ఇంకేముందో ఈ ఖాళీ సుత్త అంటేనే ఇదో ఏ దేహాలు గొడవ ఏముంటాయి, ముందంతా తానైనప్పుడు. ఎవరు సమస్త ప్రాణులను తన ఆత్మీయంగా చూసును, అట్లే సమస్త ప్రాణులందును తన ఆత్మనే కాల్చును. అట్టివాడు సర్వాత్మ దర్శనం అన్న దేన్ని ద్వేషింపడు. దేన్నైనా ద్వేషించాలనుకుంటుందా? ఇప్పుడు చూడు, మరి నాకు ఎంత రిలాక్స్ తెలుసు. నేనేమీ నేర్చుకోలేదు, సబ్బులు అసలు ఏమి పేర్లే నేర్చుకోలేదు. కూర అనమంటాం వండి అంతే కదా. ఆయన వెనకాల తోకలో ఉంటాం, అన్నీ అంటాం అయిపోతాం. ఇప్పుడు నాకేం పర్లేదు. ఎందువల్ల చెప్పు. ఇప్పుడు నాకేమి లేదు, సర్వం బ్రహ్మమై సర్వసంగ పరిత్యం. మా బాబు నవ్వాను, నాన్న అలాగా. అప్పుడు నాన్న చూస్తారు, నువ్వు చూ. నాకేంటి ఈ దేహాన్ని పిల్లలు చూస్తుంటారు, నాకేంటి సత్సంగం పిల్లలు, ఈ పిల్లలు ఆ పిల్లలు బంధువులు అంత నాకేంటి. చూసారా ఇంత దేవత్వం, సర్వసంగ పరిత్యాగంతో. అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఇది ఊరికే మాట్లాడటమే కానీ అసలు ఈ గొడవ అరుసుకోవడం అని చూడు. నేను ఇంత ఖాళీగా ఉన్నానంటే కారణం అర్థమైందా? ఏదైనా నాకు అర్థం ఉందా? ఉన్నారని లేరని అసలు చిన్నప్పటి నుంచి చెప్తాను. పిల్లలు పుట్టినప్పుడు ఒకలాగా ఉన్నాను, నాకు పెంచినప్పుడు బ్రహ్మంగానే పెంచాను. వాళ్ళకి పెళ్ళైనా వాళ్ళకి పిల్లలు పుట్టినా ఎందువల్ల ఉన్నది నేనే అన్నాక దేని మీద కాంక్ష ఏది విధంగా ఉందో అదే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నువ్వు అనుకోకపోయినా జరుగుతుంది కదా. ఇప్పుడు H1 న్యూస్ డివోషనల్ ఉంది, ఇవాళ నుంచి అవుతుందా లేదు అంతే. ఏంటంటే మరి నాన్న బాగోలేదు, కరోనా, మరి ఆ ఉధృతం సరిగ్గా నాన్న బాగోపట్టు అన్నీ అయిపోయినాయి. అప్పుడు నువ్వు వస్తావు పెడతావు, మామూలే కదా. కరోనా గురించి ఇప్పుడు ఎవరు రారు, నువ్వు అప్పుడు వస్తావు చేసుకుంటావు. నాకేం పని? ఏదైనా ఆలోచన నాకేంట, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది, అన్నీ అంగీకరిస్తుంది. రోజు 5 శ్లోకాలు చదవాలి,
5 యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః శోక ఏకత్వం అనుపస్థితః. ఇప్పుడు కొంత నోరుతుంది. ఎవడు సమస్త ప్రాణులు తన ఆత్మనే తెలుసుకున్నావు, అవునా కదా? మన రోజు అనిపించదు అదే. అట్టి ఏకత్వానుభూతి చే అతనికి ఇక మోహం వచ్చరా, శోకం వచ్చరా. నాకు ఇంక అసలు ఎదురా ఈ సౌత్ అంటే తన్మయం. చిన్నప్పటి నుంచి ఇలాగా అనుభవం ఉండబట్టే కదా, ఆత్మ యొక్క అనుగ్రహం వలన శోకం ఎదురా, మోహం ఎదురా. నేనున్నానా? నువ్వు ఉన్నావా? ఉన్నావు. ఆత్మగా దేహంగా ఏమున్నా మార్పు చెంది దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? మార్పు చెందుతాను. బాగా నువ్వు అద్దెకుంటాం పుట్టుగా మనకి ఇవన్నీ మనకి మధ్యలో వచ్చిన కాలదేహంతో తెచ్చుకుని మరి ఇవన్నీ చూడు. అవి ఎంత సరదాగా ఉంటాను రైట్. ఏ టైంలోనే అలాగా నాకు ఆ గతం, ఇప్పుడు, భవిష్యత్తు ఆలోచన లేక చక్కగా రాసేసాను. తర్వాత 10 రోజులు బాగోదని రాయండి, 11వ రోజు నుంచి మైలు ఉన్నాయి. నన్నేమో భోజనాలు అవి ఉంటాయి కదా, అయిపోయి ఇవి ఆడినాడు మామూలు. అంటే మన తోడు నీడ ఎవరు చెప్పు? చైతన్యం. అది తప్పించి తోడు నీడ ఎవరు ఉండరు. మనం ఉండమంటే ఉంటారా ఎవరైనా? తల్లిదండ్రులు ఉంటారా, భర్త ఉంటారా? ఎవరికి వారే తీరేమో మరి ఎందుకురా తగనట్టరా ఇవి మాంసపు బొమ్మలు తరచివి రాగం చెల్లురా. ఎంతవరకు మరి ధనము కూతూ అంతవరకు చూతురురా. సొంతైనను నీ శక్తి అణంగిన చింతల పాలే నమ్మురా. హరే కృష్ణ హరే రామే స్మరణ చేయరా సోదరుడా. నాకు చిన్నప్పటి నుంచి భక్తిగా లేనివాడి మీద బాధ వచ్చింది. ఆ తర్వాత ఇలాగ పాపం అన్న ఇబ్బంది పెట్టకూడదు మనసు, లేకపోతే భక్తిగా లేనివాడి మీద ఉండేది. ఎవరికైనా ఎవరి జన్మ ఎవరు చేసుకుందా అని వదిలేసి అడిగిన వాళ్ళకే చెప్తుంది. అంతకుముందు నాకు తెలియక నా చిన్నప్పుడు నా తత్వ విచారంతోనే ఉన్నప్పుడు టైం వేస్ట్, మానవ జన్మ ఎంత గొప్పదే అంతప్పటి నుంచి అదే గొప్ప. లోపల గోవ వయసులో చెప్పకూడదు. నేను చెప్పొచ్చుంది అమ్మ అంటారు. నేను చెప్పినా నన్ను నువ్వు అనగలవా? నన్ను 20 ఏళ్ళు చూసావు, నేను చిన్నప్పటి నుంచి చూసావు. నీకు ఎన్నేళ్ళు అన్నేళ్ళు నుంచి చూసాను చుట్టం గురించి. నేను ఎప్పుడు ఇలానే అవుతానన్నాను. ఎందువల్ల ఉన్నది నేనే అన్నాక ఇంక దేని గురించి విచారంతో, దేని గురించి బెంగళెట్లు అంటే టైంను వేస్ట్ చేస్తున్నాను. వాక్ పరమాత్మ, ఈ చూపు పరమాత్మ, చెప్పు ఈ మనసు పరమాత్మ. ఇది ఆగిపోయింది కరెంట్. మరి ఉన్నది పరమాత్మ కదా, చెప్పు. అందువల్ల నాకు టైం ఎప్పుడైనా వేస్ట్ ఎందుకు వేస్ట్ అవ్వదు? నేను ఇంత ధీమాగా జీవన్ముక్తం చెప్పగలుగుతున్నానంటే ఏంటి? టైం వేస్ట్ అవ్వలేదు కదా. వేస్ట్ చేసుకోకుండామ్మా, చేసుకోకుండా. జూమ్లోనేమో వర్ముండు మూడు నిన్ను పట్టుకున్నాం. అందరూ ఏకాత్మ స్వరూపంలో రా. ఎవరికి ఏ విద్య వస్తే ఆ విద్యని, నీకు ఈ విద్య వచ్చు కాబట్టి ఈ విద్యతోటి నువ్వు అందరికీ సేవ చేయి. ఈ అనుభవం ఉంది కాబట్టి వాక్కుతోటి బ్రహ్మం ఎలా జరిపేది ఉందేమో జరిపేది. నీ విద్యనైనా ఏదైనా పరమాత్మ నిర్ణయంతో కదా జరుగుతుంది. మరి ఎంత సేవ, ఎంతమంది జీవన్ముక్తులు అవుతున్నారు? జరిగేది ఉంది, దాని గురించి మళ్ళీ మనం అనుకోకూడదు.
ఏది జరిగినా బ్రహ్మార్పణం అనుకోవాలి. జరిగేది ఉంది, మాట్లాడేది ఉంది, ఇలా కూర్చుంది. ఇవాళ దండుకున్నాం, రోజు దండుకుంటావు ఇట్లా మన చెట్టు పువ్వులు పెట్టు అంటే నీకేమర్థమైంది? ఎప్పుడు ఒకేలా ఉండాలి. ఒక రోజు నా ఆర్పాటను ఒక రోజు మానేయటం కాదు, ఎప్పుడు ఒకేలా ప్రేమించాలి. నేను ఎప్పుడు అప్పుడు నేను రామకృష్ణ అన్నాను లేదా చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నిన్ను అలాగే అంటే ఏంట్రా నామ రూప గుణాలు చూడ. ఈ హెచ్చు తగ్గులన్నీ కూడా మార్పు చెందినవాడు మనలో ఉన్నాడు. అది కానీ మన సమీపంలో ఉన్నాడు. ఉపనిషత్తు సమీపంలో ఉన్నాడని తెలుసుకున్నాం, అనుభవిస్తున్నాం, ఆశ్రయిస్తున్నాం. ఆ మహాత్ములు రాశారు కదా, మరి వారి అనుభవాఖ్యాలు కదా ఉపనిషత్ సారాత్మ రత్నాకరం. మనం కూడా ఉపనిషత్తు అయి ఉన్నామని చెప్తాం కదా, రోజు బ్రహ్మంగా ఉంటున్నాం కదా. పరమాత్మే అనుభవం ఉంది కాబట్టి చదువుతుంటే ఇంకా సరదా ఎత్తాం. నా తప్పులు ఉన్నా ఏమనుకోవద్దు అంటే నెమ్మదిగా నలుగుతుంది. మరి రాయటం అంటే రాసాను కానీ చదవలేదు. చక్కగా రోజు రోజుకి ఇంకా నలుగుతుంది, ఇంకా టెస్ట్ తీసి చదివేస్తాం. నోట్స్లో నేను నా అక్షరాలు నాకే అంటే ఎందుకు అర్థం అవట్లేదు. నువ్వు అడుగు. చూస్తూ చూడలేనట్టు, వింటూ వెళ్ళలేనట్టు, మాట్లాడుతూ మాట్లాడలేదు. ఉన్నానా లేదా? అందువలన అక్షరాలు కనిపించరా? పుస్తకం తెస్తానా? 180 మాట్లాడేస్తాను. నా నోటితో వింటున్నా కదా, ఇదనవే అదనేస్తాను, అదనవే ఇదనేస్తాను. ఎందువలని చెప్పి చూస్తూ వింటూ మాట్లాడుతూ తింటూ ఇదంతా ఏంటి? బ్రహ్మం చెప్తుంది అన్న భావంతో ఉంటాను కదంటే మనసుతో అనుకో చక్కగా సాగదీస్తా మాట్లాడుతుంది. మనసుతో మాట్లాడు, ఇంత పరమాత్మే మాట్లాడుతుంది. కూర్చుంటూ నలుగురు ఈశావాస్యోపనిషత్ పరమాత్మ స్వరూపం. నమస్కారం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన బుద్ధ్నౌదా మా గృతః కస్య సిద్ధునం. మరి ఇందాక చదివిన దానికి దీనికి తేడా ఏంటి చెప్పు. అనుభవం ఒకసారి చదివింది రెండవసారి చదివేటప్పటికి వచ్చిందా లేదా? మరి చూడు, ఆ సూర్యానామతే లోక అందేన తమసావృత తాస్తే ప్రీత్యా విగచ్చంతి ఏకేశాత్మహనోజన. మేము మన చరిత్ర పట్టేసాడా అందుకోసం అయినా. మరి ఇప్పుడు బాగుందా లేదా శ్లోకం? ఇందాక చదివిన శ్లోకానికి ఇప్పటికి అంటే నలిగిందా లేదు? అలాగా నేను బ్రహ్మాన్ని అనేటప్పుడు ఆటోమేటిక్గా అనుభవం వచ్చేస్తుందా? అమ్మ అదేంటి దేహం నేను కదంటారంటే దేహం నేనే కదా అనుకున్నావా లేదా? వాళ్ళు తిడితే వీళ్ళు తిడితే బాధ వస్తుందన్న. బాధ ఎందుకురా? ఆరు నువ్వే, ఏరు నువ్వే, ఏళ్ళు నువ్వే. నీకు అర్థమైంది? వ్యవహారంలో ఊరికే నేను తిట్టాలన్నప్పుడు తిడతాను, మాట్లాడాలన్నప్పుడు మాట్లాడు అంటే ఇంద్రియాలకి నేను ఎలా ఉన్నాను చెప్పినట్టు అంటున్నాను అట్లా అతీతంగా ఉన్నాను. ఇంద్రియ అతీతంగా ఉన్నాను, రూపాలకు అతీతంగా ఉన్నాను, నామాలకు అతీతంగా ఉన్నాను, పరమాత్మగా ఉన్నాను. నేను బ్రహ్మాన్ని. దర్శనం అయింది. నేను ప్రకృతి తెచ్చుకున్నానంట. భూదేవి 10 ఏళ్ళు అంతమంది మహాత్ములు అంటాడు. దేవుడిది ఏంటి లేకట్లేదని గంట కొట్టేటువంటి లేకపోతే వాళ్ళు 8 సంవత్సరాలు తపస్సు చేసి పంపారో చెప్పేది. ఆపేశారు, బ్రహ్మే ఆపేశారు. చూసా, పంపారు, పంపిన పని చేసుకున్నారు. సో నాకు సంబంధం ఏంటంటున్నాను. అర్థమైందా? అందువల్ల నాకు ఏదైనా ఉందా?
ఏ భావనైనా ఉందా? ఏమి లేని దాంట్లో ఏముంటుందిరా చెప్పు. ఉన్నది ఉన్నట్లు, లేనిది మార్పు చెందేది. దీని గురించి నాకేంటి? తదే జతి తన్నయ జతి తద్దూరే తన్న తద్వంతికే. తదే జతి తన్నయ జతి తద్దూరే తద్వంతికే. తదస్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. చూసా, మూడోసారి చదివేటప్పటికి ఏమైంది? మూడో శ్లోకానికి అర్థం గుర్తొచ్చేస్తాం. మొదలు పెట్టి అసలు అర్థమే నాకే తెలియదు, నీకే చదువుతాను. చూడు, ఇప్పుడు మొత్తం అర్థం వచ్చేసి ఎస్తు సర్వాణి భూతాన్యాత్మ ఏవాను పశ్యతి సర్వభూతేషు సాత్మానం తతో న విజుగుప్సతే. అర్థమైందా లేదా? సర్వప్రాణులను ఆత్మగా చూస్తున్నాను కాబట్టి నాలో నీలో అందరిలో అదే భావంతో ఉన్నాను కాబట్టి సర్వాత్మ దర్శనం జరుగుతుందా లేదా? నేను అలా ఉన్నానా లేదా? నేను చిన్నప్పుడు చూసావు కదా. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మై వా భూద్విజానతః తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః. అర్థమైంది? ఎవడు సమస్త ప్రాణులను తన ఆత్మగానే తెలుసుకున్నాను అట్టి ఏకత్వానుభూతి చే అతనికి మోహం వచ్చినా శోకం వచ్చినా. మోహం ఎదురా, శోకం ఏది? మోహం శోకం దేని వల్ల వస్తుంది? నా 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 దానివల్ల శోకం ఎదురా. శోకించడానికి దేన్ని చెప్పు? దేని గురించి శోకంతా? దేని మోహింత? ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండవది. శోకం మోహం ఎక్కడున్నాయి? పరమాత్మే అంత, పరమాత్మే అంత. అందంతమః ప్రవిశంతే విద్యాముపాసతే. అవిద్యను ఆశ్రయించేవారు అజ్ఞానం అనే అంధకారం అందే ప్రవేశం. అవిద్యను, విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే మార్పు చెంది. ప్రకృతిలో నువ్వు ఎన్ని ఏళ్ళు చెప్పు మార్పు చెందుతానే. మన దేహంలోనే రోజు రోజుకి మార్పు చెందట్లేదా? మరి ఇంకేంటి? విద్యాయామృతమస్నుతే. ఆత్మజ్ఞానం చే మనుజుడు అమృతత్వం మోక్షమును పొందుతున్నాడు. ఆత్మజ్ఞానం తప్పించమ్మా. ఇలాగా అవన్నీ క్రమముక్తి, అవన్నీ అయిపోయినాయేమో మన సత్సంగంలో అందరికీ. మరి అందరూ వినగలుగుతున్నారు, ఆచరిస్తున్నారు లేదు? అనుభవం మామూలు అనుభవం కాదు, బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతున్నారు లేదా? ఎందువల్ల? అవన్నీ అయితేనే కానీ ఇది వినాలంటే వెళ్ళలేదు. కర్మ, భక్తి, జ్ఞానం, ధ్యానం, యోగాలన్నీ కూడా అదే అన్నా. విద్వరుడు, విద్వరీయుడు, విద్వరిష్ఠుడు. విదుడు, విద్వరుడు, విద్వరీయుడు, విద్వరిష్ఠుడు. బట్టి బట్టి బ్రహ్మ, విదుడు, విద్వరుడు, విద్వరీయుడు, విద్వరిష్ఠుడు. సప్తభూములు. ఇవన్నీ మన క్రితం జన్మలో అవ్వకపోతే ఇలా ఉండగలమా చెప్పరా? దేహం వచ్చింది అంటే ఇది కూడా తెచ్చుకుని చక్కగా వచ్చాం. ఎన్నాళ్ళు ఉంటాం? ఉంటాం. నిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పావురును సత్య ధర్మాయ దుష్టయే. అంటే ఓ పరమాత్మ, బంగారు పాత్ర చేయి. బంగారు పాత్ర అంటే ఏదైనా పాత్రే. మోహకర్మలకు పదార్థములు చేయి. సత్యం యొక్క స్వరూపం కప్పబడి
పాపం తెలుసుకోలేకపోతున్నారా ఏది నిజం. తనలో ఉన్న ఆత్మను తెలుసుకోకుండా, అందరిలో ఉన్న ఆత్మను తెలుసుకోకుండా, అంతలో ఉన్న ఆత్మను తెలుసుకోకుండా ఈ ప్రకృతి, అసలు ప్రకృతి ఎలా వచ్చిందండి? మూలం ఇదేరా, మూలం నుంచి ఆయన అట్లాగా తెలుసుకున్నాడు. మరి చూడు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం సమస్థితిగా చేయట్లేదు. భగవంతుడు చేస్తున్న ఆట. మనం పాత్రలో యంత్రాలు జరుగుతుందా లేదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. ఇదంతా మోహంగా ఉన్నప్పుడేమో అజ్ఞానం అంటారు, సత్యంగా ఉన్నప్పుడు జ్ఞానం. ఏది సత్యం ఏది అసత్యమో తెలుసు. ఆత్మానాత్మ విచక్షణ తెలుసు. సత్యం యొక్క స్వరూపం కప్పబడింది కాబట్టి సత్యధర్మములు సాక్షాత్కారం కొరకే ఆ దాన్ని తొలగింపు. అగ్నేనయ సుపదారాయే అస్మాన్ విశ్వాన్ దేవ వైనాని విద్వాన్ యోద్యస్యద్దు పురాణమేనో ఇష్టాం తేనమౌక్తింగుదేవ. ఓ అగ్నిదేవ, నన్ను సన్మార్గమును నాకు తీసుకుని పంపు. నీవు సమస్త జ్ఞానమును మా కర్మలను తెలుసుకుని ఉన్నవాడు. మా పాపమును నశింపజేయి. దానివల్ల మేము పరిశుద్ధము. మేము నీ యొక్క ఉత్తమ స్తోత్రం భక్తితో చేయదు. మరి మేము శ్లోకాలు అవన్నీ పూజలు మరి ఎందుకు నేర్చుకున్నారా? భక్తి ఉండాలి. భక్తి లేకుండా జ్ఞానం ఎలా తెలుస్తుంది? భగవంతుడి మీద భక్తి ఇలాగా నమస్కరించు. ఆయన ఏమంటున్నారు? నువ్వు బ్రహ్మాండమే, నేను బ్రహ్మాండం తెలుసు. అలాగ అన్నీ మనం ఏ పూజలైనా మానేస్తాం. ఏది మానక్కలేదు. కాలగర్భంలో మనం కలిసిపోతామని తెలుసు. దేహాలు ఆత్మగా ఏమీ లేదు కదా, చదువుకుంటాం. అయినా ఏది మానుకుంటుంది. ఎందువల్ల మన వెనకాల వాళ్ళైనా నేర్చుకుంటాం. ఇప్పుడు ఎలా ఉండిపోయింది. నువ్వు రాకముందు మేము చేసుకునేవి కూడా ఉండిపోయింది. ఆర్టిస్టులు అవి పెట్టుకుంటాం అంతే కదా. ఎల్లవేళ దేహానికి మార్పులు తప్పించి దేనికి ఏమి లేవు కదా. కాలగర్భంలో మనం అనాథం. దేహానికి కాలగర్భంలో కలిసి అసలు ఏ భావంలో ఉండవురా. ఉన్నది నేనే, ఉన్నది నేనే. నీకు టైం అయిపోయిందా? మరి ఇప్పుడు చూడలే, అమ్మలందరికీ నమస్కారం. టైం అయిపోయిందా? పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. అమ్మలో ఏం చెప్పను, సత్సంగులు మరి మొదలు పెట్టినప్పుడు ఆఖరి శ్వాస వరకు అన్నాను. మధ్యలో ఏమైంది నాన్న, మరి మధ్యలో నాకు H1 న్యూస్ డివోషనల్లో మాట్లాడతాను. ఇప్పుడైనా నేను ఆఖరి శ్వాస వరకునే అంటున్నాను. ఎందువల్ల గోల్ పెట్టుకోవాలరా. నేను నా చిన్నప్పటి నుంచి నేను జీవన్ముక్తురాలనే గోల్లో ఉండబట్టే కదా విషయ చింతన లేకుండా ఉండగలుగుతున్నాను. విషయ చింత చే విషయాసక్తి, విషయాసక్తి కోరిక కలుగు, కోరిక వల్లనే క్రోధం కలుగు, క్రోధం వల్లనే విస్మృతి కలుగు, విస్మృతి వల్లనే బుద్ధి నాశనం, సర్వనాశనం. ఇప్పటికి నేను ఏ విషయాలను పెట్టుకున్నాను, నాతోనే ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అమ్మలో. అలా మీరు ఆఖరి శ్వాస వరకు నా వల్లనే ఉండాలి, నాకన్నా మించి ఉండాలి. అది నా ప్రార్థన. ఎందువల్ల నేను ఇంకా తత్వ విచారణ అయ్యి చేశాను. మీకేంటి అటువంటి నోట్లో పెట్టినట్టు పెడతా అంటే నా అనుభవాన్ని మీకు పెడుతున్నాం. మరి నాకు వారందరూ వారి యొక్క దేవులతో పరమాత్మగా ఉండగలుగుతున్నాను. ఈయన్ని మీరు ఉండగానే అన్నీ అయిపోవాలన్నాను లేదా? అన్నీ అయిపోయినాయి లేదా? ఇంక రోజు కంటిన్యూ అవునా కదా. పరమాత్మే అంతా జరిపించుకోవటానికి ఈయన అదే అనేది.
మీరుండగానే అన్ని జరిగాయి. ఈ కరోనాలు, ఈ ఉధృతాలు, కరోనాలు తగ్గాక రోజు సాయంత్రం ధ్యానం క్లాస్ మామూలే. మీరు ఉండగానే ధ్యానం అన్నాం, కరోనా వచ్చాక నిర్ణయించి మానేస్తాం సాయంత్రం ధ్యానం క్లాస్. అలా హాయిగా ఉండిపోయి 4ంటికి వచ్చేవారు. ఎవరి ఖాళీ వచ్చేవారు, మళ్ళీ ఎవరి ఖాళీ తలుపేసుకునేవారు, మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఎవరి పని పెట్టాలి వచ్చి పొద్దురు సత్సంగం, సాయంత్రం మళ్ళీ అన్నం తిన్నాక నా ధ్యానం, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం ధ్యానం, సాయంత్రం కూడా మళ్ళీ పని ఉన్నప్పుడు పని చూసేసుకుని మళ్ళీ వచ్చి. నాకు ఇల్లే ఆశ్రమం కదా, ఏ పని ఉంటే ఆ పని చూసేసుకుని మళ్ళీ అలా చూడు ఎంత వైబ్రేషన్. ఇందువల్ల ఎల్లవేళ ధ్యానం అమ్మలో ప్రతి బొక్కలో అయి ఉన్నాం. అమ్మా సత్సంగం మామూలే, రామకృష్ణ పెడతాడే. రోజు ఒక అధ్యాయం చదివేద్దాం రా, అనుభవ వాక్యాలే కదా.